శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజాన పద్మార్కం గజాన మహార్నిజం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. ఓం గం గణపతే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. మా వీడియో చూస్తున్నటువంటి మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. మనం ఇప్పుడు 1 ఆగస్టు నుండి 31 ఆగస్టు వరకు కూడా మనం ఈ రాశి ఫలాలు తెలుసుకోబోతున్నాం. అందుకంటే ముందర నా పేరు CMA వాడరేవు ఆదినారాయణరావు శర్మ. నా సెల్ నంబర్ 7075389589 7075389589. ఇప్పుడు మనం ధనుర్రాశి, మీ రాశినే గురుడు చూడడం వలన, శుక్రుడు చూడడం వలన చక్కటి సంతోషంగా ఆనందంగా శుభవార్తలు వింటూ డైనమిక్గా ఉంటూ మీరు అనుకున్నటువంటి కోరికలు నెరవేర్చుకుంటూ మంచి మంచి కోరికలు నెరవేర్చుకుంటూ స్పీడ్గా ఉంటారు. ధన విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడండి. మీ రాశి వారికే ఫారిన్ తీసుకెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. శనీశ్వరుడు ఏమైనా ఫారిన్ తీసుకెళ్ళడానికి కూడా అవకాశం ఉంది. శనీశ్వరుడా? అవును, శనీశ్వరుడు తీసుకెళ్తున్నాడు. మీకు అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. శని ప్రభావం కూడా ఉంది కాబట్టి. అంతేకాకుండా సెకండ్ హౌస్ లార్డ్ కూడా బాగున్నాడు కాబట్టి ధనప్రాప్తి నిండుగా ఉంటుందండి. బహుశా మీరు ప్రయాణాలు చేయడం వల్ల, విద్య ద్వారా, మీ నోటి మాటల వల్ల కూడా ధన సంపాదన ఉంటుందండి బ్రహ్మాండంగా. అంటే టీచింగ్ అను అది నాలాగా అలాగా చెప్పుకుంటూ ఉండడం వల్ల, అలా ఏదో విధంగా మాట్లాడడం వలన మీకు ధనప్రాప్తి ఉంటుంది. అంతేకాకుండా మీ రాశి వారికి రాహు ప్రభావం కూడా ఉంది. అంటే ఎక్కువగా షార్ట్ జర్నీస్ ఎక్కువ చేస్తారండి. రాహు బలవంతుడు అవడం వల్ల సర్వ సుఖాలని అందిస్తాడు మీకు. మీ తోబుట్టు వల్లని బాగా సక్సెస్ చేయడము, దగ్గర ప్రాంత ప్రయాణాలు బాగా చేయడము, ధైర్యం చేయగలగడము, ధైర్యోత్సాహాలతో ఎప్పుడు ఉత్సాహంగా ఉండడము, యత్నపూర్వకంగా కార్యసిద్ధి, ఇంత చెప్పినట్టుగా సర్వశుభాలు కలగడము, పట్టుదల యందు పనులందు పట్టుదలతో ఆ కార్యాన్ని సిద్ధించడం, సక్సెస్ అవ్వడము, అలాగే బాగా డబ్బున్న పుత్రులు కలిగి ఉండడం జరుగుతుంది. తెలుసా అండి? మీ కుమారులకి బాగా డబ్బు ఉంటుందిట. ఒకనొకప్పుడు లక్షాధికారి అనేవాడు, కోటీసులు కూడా అవ్వచ్చు. సో అంత ప్రభావం 3వ భావంలో రాహు బ్రహ్మాండంగా ఇస్తాడు. సామాన్యం కాదండి. ముఖ్యంగా మీ గురుదృష్టి వల్ల మీకు సేఫ్. కానీ 4వ భావంలో శనీశ్వరుడు ఉన్నాడు, మంచిది కాదు. పైగా కుజుడి ప్రభావం ఉండడం వల్ల చదువులో ఆటంకాలు ఏర్పడుతూ ఉంటాయి. తల్లిగారికి మైనర్ ఆపరేషన్స్ చేయవలసి వస్తుంది. చిన్న ఆపరేషన్ చేయాలి. అంతేకాకుండా శని ప్రభావంలో కూడా మీకు చదువులో ఆటంకాలే కాకుండా, తల్లిగారికి ఇబ్బంది కాకుండా, రైతులకు కూడా నీటి వలన పిడుగులు వలన, అగ్ని వలన చిన్న ఇబ్బందులు కలగడానికి మాత్రం అవకాశాలు ఉన్నాయి, లేకపోలేదు. అగ్ని వలన కూడా ప్రమాదాలు ఉన్నాయండి. సో 4వ భావం అంత అద్భుతమైన ఫలితాలు కూడా చదువులో అన్ని ఆటంకాలు ఎదురవుతాయి తెలుసండి. 4వ భావంలో 4th హౌస్ లార్డ్ అర్ధాష్టమ శని అంటాం కదా మనం. అవి మీకు ఉంది కదా, జలం వలన, నీటి వలన ప్రమాదం జరుగుతుంది. కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఏదైనా సంతానం విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడరు. కానీ చిన్న పాయింట్ చెప్పాలి ఏంటంటే, ప్రెగ్నెన్సీ లేడీస్ చెప్తున్నారండి, ఈ నెలలో డెలివరీ ఉండదనుకోండి, ఆగస్టు నెలలో, వాళ్ళకి ఏంటంటే మీ డాక్టర్ సలహాల మేరకు మీకు సిజరీన్ ఆపరేషన్ చేయవలసి వస్తుంది. ఆ ప్రభావం అలా ఉంటుందన్నమాట. సిజరీన్ ఆపరేషన్ చేస్తారు. తల్లి బిడ్డ సేఫ్గా ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. పైగా బ్లడ్ కూడా కనపడము, స్టిచెస్ ఉండడము కొన్ని సందర్భాల్లో ఉంటాయి. ఎందుకంటే అందరికీ చెప్పరండి, కొన్ని రాసుల వాళ్ళకి మాత్రం కొద్దిగా జాగ్రత్త సూచన. అంతేకాకుండా మీ పిల్లలు కూడా దెబ్బలు తగలడము, బోన్స్ విరగడము, చిన్న స్టిచెస్ పడ్డము, లేకపోతే రక్తం కనపడము, చిన్న దెబ్బలు తగులుతాయి. మీరు భయపడాల్సిన అవసరం లేదు. కానీ మీ పిల్లలు జాగ్రత్తగా చూసుకోండి. నీటి దగ్గరికి వెళ్ళడం కానీ, లేకపోతే ఈ ఫైర్ సంబంధించిన విషయాల్లో కానీ, లేకపోతే చిన్న దెబ్బలు తగలడం కానీ జాగ్రత్తగా ఉండాల్సింది. మీ పిల్లలు జాగ్రత్తగా ఉండాలి. మీరు కూడా. సరే, ఈ పక్కన పెడదామండి. ఏదేమైనా వివాహ శుభకార్యాలు చేయడము, శుక్రుడు కూడా 7వ భావంలో కాబట్టి వివాహాలు ఖచ్చితంగా అవుతాయి. మంచి మంచి సంబంధాలు, మీరు కోరుకున్న వరుడు, కోరుకున్న వధువు మీ ఇంటికి రావడము జరుగుతుంది. ముఖ్యంగా గురు ప్రభావం వల్ల వేదశాస్త్ర అభ్యున్నతి బాగా ఉంటుంది, ధనప్రాప్తి కలుగుతుంది. ఫైనాన్స్ రంగంలోనూ, అలాగే విద్యా సంస్థల్లో కూడా బాగా మీరు వ్యాపార అభివృద్ధి చేసుకుంటూ ఉంటారు. అష్టమ స్థానంలో రవి బుధుడు అంటే 16వ తారీఖు వరకు మాత్రమే ఉంటాడు. రవితో కలిసిన బుధుడు వల్ల ఫారిన్ యోగం, గవర్నమెంట్ ద్వారా ధనప్రాప్తి కలుగుతుంది. అంటే గవర్నమెంట్ సంబంధించిన టెండర్స్ వాడి బిజినెస్లా చేస్తారేమో. అలాగే విదేశాలు వెళ్ళడము, అక్కడక్కడ ధన సంపాదన, ఫారిన్ కరెన్సీ మీ ఇంటికి రావడం, మీ దగ్గర జరగడం జరుగుతుంది. రవి బుధుల వల్ల దీర్ఘాయుర్దాయం, ఎక్కువ కాలం ఆయుర్దాయం ఉండడము, అలాగే కోర్టు లా రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో మీకు సక్సెస్ అవ్వడము ఇన్ని జరుగుతాయి. మీకు ఎందుకంటే అష్టమ స్థానంలో కాబట్టి భాగ్యస్థానంలో రవితో కలిసిన కేతు, కానీ జనరల్గా పితృదోషం చెప్తాం మనం. కానీ
రవితో కలిసిన కేతు ఉండడం వల్ల తండ్రి గారికి దీర్ఘాయుర్దయము, తండ్రి గారికి బాగుండడము, తండ్రి గారి సంపదలు, ధనము, ఆయన యొక్క సిరి సంపదలు మీరు అనుభవించేట్టుగా అనుభవిస్తారు. ధనప్రతి కలుగుతుంది. నాన్నగారు కూడా ఫారిన్ కంట్రీస్ వస్తారు, వెళ్తున్నారు. నాన్నగారు అలాగే భాగ్యస్థానం ఎవరు ఉంటే పొలిటికల్ రంగం అంటారు సరే, ఆ పొలిటికల్ రంగంలో ఉన్న వారికి పదవులు ప్రాప్తి కలుగుతాయి. తీర్థయాత్రలు చేస్తారు, ఫారిన్ వెళ్తారు. మీరు ఉన్నతమైన విద్య రీత్యా వెళ్తారండి. మీరు సుబ్రహ్మణ్యేశ్వర ఆలయాలు, సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయాలు, అలాగే రవి సూర్య భగవానికి ఆలయాలు దర్శనాలు బాగా జరగడానికి అవకాశం ఉంది. విష్ణు దర్శనాలు తిరుపతి అవ్వచ్చు, మన వెంకటేశ్వర స్వామి అవ్వచ్చు, స్వామివారు బ్రహ్మాండంగా చేసుకుంటారన్న సందేహం లేదు. కానీ రియల్ ఎస్టేట్ సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకు మాత్రం చిన్న దెబ్బ తగులుతుంది. అంటే దెబ్బ తగులుతున్న అర్థం ఏంటంటే కుజుడి ప్రభావం వలన మీరు ఉద్యోగం కోసం ప్రయాణాలు చేస్తున్నప్పుడు కబుక్కుని బండి స్కిడ్ అవ్వడమో, అదే దెబ్బలు తగ్గడమో, లేకపోతే చిన్న చిన్న ఇబ్బంది ప్రమాదాలు జరగడానికి అవకాశం. మిమ్మల్ని భయపడుతుంది కాదండి, అసలు నాకు ఏమాత్రం ఇష్టం ఉండదు అలా చెప్పాలంటే. కానీ చెప్పక తప్పట్ల సూచనలు అంతే తప్ప నేను ఏమాత్రం సంతోషించానండి. మీకు దెబ్బలు తగులుతారంటే నేను బాధపడేవాడిని. నేను ముందు నేనే దెబ్బలు తగలకూడదని కోరుకుంటా, తగలవు. సరే, కుజ ప్రభావం వల్ల కొద్దిగా ప్రయాణాలు చేస్తున్నప్పుడు దెబ్బలు తగలడము, లేకపోతే ఉద్యోగాల్లో మీకు ఆటంకాలు కలగడము, నీటి వల్ల ప్రమాదం కలగడము, ఫైర్ సంబంధించిన వాటిలో మీకు కారు కానీ బండి కానీ ఫైర్ సంబంధించిన ఇబ్బందులు గురవుతుంది. మీరు కూడా అగ్ని సంబంధించిన బాధలు కలుగుతాయి. అంతేకాకుండా మీ జనరల్గా ఈ ఉద్యోగాల్లో ఉన్న వారికి చాలా ఇబ్బందులు కలుగుతాయి. రాజకీయ రంగంలో ఉన్న వారికి కూడా కొద్దిగా సంచలన మార్పులు అంటే మార్పులు జరగడానికి అవకాశం ఉంది. ఏదైనా గురుబలం బాగుందండి, మీరు వ్యాపారం చేసుకుంటే ఆ వ్యాపారంలో ధన ప్రాప్తి కలిగి తీరుతుంది, డౌట్ లేదు. ధనం బాగా ఉంటుంది. ఫైనాన్స్ రంగంలోనూ, విద్యా సంస్థల్లోనూ, అలాగే ఆగమశాస్త్రంలోనూ ఎటువంటి ప్రాబ్లం మంచి మంచి ఉద్యోగాలు వ్యాపారాలు చేసినా సక్సెస్ అవుతారు. ఏదైనా ఇది మాసం అంతా శ్రావణ మాసం. అమ్మవారిని లక్ష్మీ అమ్మవారిని పూజించడం వల్ల, కలువ పువ్వులతో పూజించడం వల్ల చక్కటి ధనప్రాప్తి కలుగుతుందండి. ముఖ్యంగా మనకి శ్రావణ మాసంలో వరలక్ష్మి శుక్రవారం ఉంటాం, 8వ తారీఖునే చాలా పవరు. 9వ తారీఖు 9థనేమో మనకి పౌర్ణమి, జంజాల పౌర్ణమి. అంటే మనకి పౌర్ణమి అంటే చాలా పవర్ఫుల్ అండి. జంజాల పౌర్ణమి అంటాం, రాఖీ పౌర్ణమి అంటాం. చాలా సుఖ సంతోషాలతో, చాలా ఆనందోత్సవాలతో చేసుకునే పండుగలు ఇవి. సోదరములను కలిసి జరుపుకునే పండుగ కూడా ఇదే. అద్భుతం. అంతేకాకుండా 27వ తారీఖు మనకు భాద్రపద మాసం వస్తుంది. 25 కాదు, 24 నుంచి 24ని. అక్కడి నుంచి మనకి 27వ తారీఖు వినాయక చవితి అంటాం. అలాగా మన పండగ వాతావరణం చాలా మనకి సిద్ధిస్తుంది. వాతావరణంతో కూడా పండగ వాతావరణమే. కాబట్టి మీరు అత్యంత జాగ్రత్తగా, ప్రతి నిమిషం కూడా జాగ్రత్తగా ఉంటూ భగవద్ ధ్యానంలో భగవంతుడు కాపాడుతాడు మనల్ని. శివాభిషేకాలు చేసుకుంటూ ఉంటే చక్కటి ఫలితాలు మీకు ఉండి తీరుతాయి. మనం పరిహారాల గురించి చెప్పుకుందాం. చిన్నపాటి పరిహారాలు చెప్పుకుందాం. ఏదేమైనా 12 రాశుల వారికి, అంటే మేషరాశి నుంచి మీనరాశి వారి వరకు కూడా 12 రాశి వారికి శని కుజుల వలన దోషాలు చాలా ఉన్నాయి. ఈ కారణం వలన జల ప్రమాదాలు, అగ్ని వలన ప్రమాదాలు, పిడుగు వలన ప్రమాదాలు అలా సంభవించడానికి అవకాశం ఉంది చెప్తున్నా అంతే. దీనివల్ల ఏంటి, మనం జాగ్రత్త పడడం కోసం చెప్తున్నా. మనం ఇలా తప్పించుకోవాలి. ఏం లేదండి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఫస్ట్ ఆయన ఆరాధించాలి. సుబ్రహ్మణ్య స్వామిని, వల్లి దేవసేన సత్య సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఆయనకి ఆవు పాలతోనూ, తేనెతోనూ, విభూతి, గంధం సమర్పించిన వాళ్ళకి బంధాల నుంచి విముక్తి కలిగి వాళ్ళకి బ్రహ్మాండ లోకాలకు వెళ్తారని, మంచి పుణ్యపర్వం అని చెప్తూ ఉంటాం. అదొక ఫస్ట్ పాయింట్. అలాగే శనీశ్వరుడి యొక్క దోషాలు పోగొట్టుకోవాలండి. మీకు వీలుంటే మందపల్లి వెళ్ళి శనీశ్వర దేవాలయాలు సందర్శించండి. శనీశ్వరుడికి తైలాభిషేకాలు చేసుకోండి, తైలాభిషేకం. అలాగే ఆంజనేయ స్వామిని ఎట్టి పరిస్థితుల్లో వదలకూడదు. ఆంజనేయం మహావీరం అది ఉంది కదా, బ్రహ్మ విష్ణువాత్మకం. ఆ స్వామివారిని ఏ స్తోత్రంతో పూజించినా సరే శనివారం వచ్చే దోషాలు పరిహారం అవుతాయి. శనివారం నియమాలు పెట్టుకోండి, మీకు నియమాల ప్రకారం చేసుకోండి. 11 ప్రదక్షిణాలు ఆంజనేయ వారికి చేయాల్సిందే. దీపం పెట్టుకోండి స్వామివారికి. తమలపాకులతోటి పూజ చేయడము, వడమాలు సమర్పించడం, వస్త్రాలు సమర్పించడం చేయాలి ఆంజనేయ స్వామివారికి. అలాగే అఖండ దీపారాధన వెంకటేశ్వరం గుళ్ళో ధ్వజస్తంభం దగ్గర చిన్న ఉంటుంది మూకుడు, అంటే చిన్న ఒక ఒత్తి వేస్తాం, నిండా నూనె పోస్తాం, నువ్వుల నూనె చేసి మనం దీపారాధన చేయడం వల్ల పుణ్యం లభిస్తుంది, శనీశ్వరం దోషం పోతుంది. శివాభిషేకాలు చేసుకున్న వాళ్ళకి, అంటే అమావాస్య పొందరం వచ్చి చతుర్దశి పూట శివాభిషేకాలు చేసుకున్న వారికి అత్యంత అద్భుత ఫలితాలు ఉంటాయి. ఇవన్నీ పక్క పెడితే ఈ కలియుగంలో గౌరీ, దుర్గా అమ్మవారు, నవచండిక వీళ్ళని పూజించడము,
అలాగే గణపతి ఆరాధన 27వ తారీఖు నుంచి మనకి గణపతి వస్తున్నాడు కాబట్టి విజయ చవితి ఎప్పుడు కూడా వినాయకుడు పూజించడం కలియుగంలో చేయాల్సిందే. వీళ్ళకి పూజలు చేయాలి. సో ఈ ఏకాష్టం మొత్తం కూడా మనకి అమ్మవారి ప్రభావం ఉంది కాబట్టి లక్ష్మీ అమ్మవారు స్థిర లక్ష్మిగా మన ఇంట్లో ఉండాలంటే ఫస్ట్ చేయవలసిన కలువ పువ్వులతోటి మారేడు దళాలతోటి అమ్మవారిని పూజించిన వారికి స్థిర లక్ష్మి ఇంట్లో ఉంటుందని శాస్త్రం. అంతేకాకుండా మనకి ఈరోజు ఇందాక ప్రతిసారి చెప్తున్నట్టుగానే 8వ తారీఖుని శ్రావణ మాస శుక్రవారము, అలాగే మంగళవారాలు గౌరీదేవి తల్లి మంగళగౌరి శ్రావణ మాసం ఆవిడ పూజించడం వల్ల అమ్మవారి పూజించడం వల్ల చక్కటి శుభఫలితాలు కలుగుతాయి. అంతేకాకుండా పౌర్ణమి పూట మంచి పనులు చేయాలండి. దానాలు, అన్నదానము, వస్త్రదానము, అలాగే అన్ని గోదానము అంటే కదా, మంచినీళ్ళ దానము, భూములు దానం చేసిన వాళ్ళకి వాళ్ళ ముందు తరాల వాళ్ళు వెనకాల తరాల వాళ్ళు బ్రహ్మాండమైన లోకాలు ఉంటారట. ఒకసారి చెప్పుకుందాం ఒకసారి. సో ఈ విధంగా చేయడం వల్ల సర్వదోషాలు పోతాయి. ఎప్పుడైతే సరే శివుడిని ఆశ్రయించాలని మనం శివుడి యొక్క జపాలు కదండి, శివుడి యొక్క పూజలు, అభిషేకాలు, గంధం సమర్పించడం వలన మనకి ఎటువంటి దోషాలున్నా అన్నీ పోతాయి. గౌరీదేవిని శివుణ్ణి పూజించిన వారికి గ్రహాల వల్ల వచ్చే దోషాలు పరిహారం అయ్యి వీటన్నిటినీ సింపుల్గా పోతాయి. అంతేకాకుండా బలమైన మీకు దశ జరుగుతున్నప్పుడు మెయిన్ జాతకంలో, అంతేకాకుండా ఒక శుభగ్రహాల యొక్క దృష్టి కుశలమే ఉన్నప్పుడు ఈ యొక్క వాళ్ళు చేసే చెడు ఫలితాలు చాలా మంది తగ్గుముఖం పట్టి మంచి జరుగుతుంది. కాబట్టి ఈ 12 రాశుల వారికి ఈ శ్రావణ మాసం, ఈ ఆగస్టులో మొత్తం కూడా పండగలు కదా, సుఖ సంతోషాలతో ఉండాలని మీరందరూ కూడా, అలాగే ఆరోగ్యాలతో వెలసిల్లాలని, మీరు అనుకున్న పనులన్నీ చక్కగా నెరవేర్చుకుంటూ ఎప్పుడు ఆనందోత్సవాలతో మంచి కోరికలు నెరవేరాలని, సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండాలని, దీర్ఘాయుష్మంతులుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.